ఉన్నారు, మాలో ఉన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, ఇప్పుడు నీ వాక్యము అందించిపోతూ ఉండగా మేం కాదు, మీరే ఈ స్థలంలో ఉండి మీ ప్రియ బిడ్డలతో మాట్లాడి మహిమతో నింపమని గట్టిగా నేర్పిస్తామని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. ఇదేనా చరిత్ర సృష్టించిన దుఃఖిత స్త్రీ అన్న. చరిత్ర సృష్టించిన దుఃఖిత స్త్రీ అన్న. మొదటి సమూయేలు 1:11 ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండేది కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకోండి. మొదటి సమూయేలు 1-2 మనం ఇంటికెళ్ళి చదివితే అన్న 2 కారణాలు బట్టి దుఃఖించే స్త్రీగా ఉంది. మొదటిగా ఆమె వడ్రాలు అనగా పిల్లలు లేనిది. అయితే రెండవదిగా యెహోవా ఆమెకు సొంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టిస్తూ వచ్చింది. మొదటి సమూయేలు 1:6. మరి ఇక్కడ మనం అందరం ఒకటి చదువుకోవాలండి. మనము ఒక మంచి స్థాయిలో ఉన్నందుకు తక్కువ స్థాయిలో ఉన్న వారిని మనం తక్కువగా చూసే వారికి ఎప్పటికీ దేవుడు ఇష్టపడ్డు. అలా నీవు చేస్తే దేవుడు అసలు మన పక్షంగానే ఉండడు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే మనందరం కూడా ఏడ్చే వారితో ఏడవండి, సంతోషించే వారితో సంతోషించండి అని చెబుతుంది. దేవుడు మనం బాధింపబడే వారి పక్షంగా ఉంటాడు. యాకోబు భార్య అయిన లేయ కూడా బాధింపబడింది. లేయ పనికి రాని భార్య కనుక యెహోవా ఆమెను చేర్చుకొని ఆమెను దీవించాడు. ఆమె కూడా చరిత్ర సృష్టించిందిగా మారింది. అదే విధంగా దేవుడైన యెహోవా హన్నాను కూడా ఆశీర్వదించాడు. మన కుటుంబంలో లేక మన సంఘములో దుఃఖించే వారు ఉన్నట్లయితే అగ్నికి ఆజ్యం పోసినట్లు మనం ఎవ్వరూ చేయకూడదు. వారిని మనం అర్థం చేసుకొని ఓదార్చి ఆదరించి ప్రోత్సహించండి. పెన్నీనా వల్ల ఉండకూడదు. అన్న పిల్లల్ని కనకపోయినా ఎల్కానా మంచి భర్తగా ఆమెను అపరిమితంగా ప్రేమించాడు. అతను అన్నా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు భోజనం మాట ఏంటి? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిన కానా అని ఎంతటి ప్రేమ మాటలు చెప్పాడు. కాబట్టి మొదటి సమూయేలు 1:8 మనం చూస్తే అయినా అన్న తన ఆత్మయందు వేదనతో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చింది. అప్పుడంట బహు దుఃఖములో ఉన్న అన్నాను ఏం జరిగిందో గమనించండి. ఆమె లేచి దేవుని సన్నిధికి చేరుటకు ఎంతో దూరం ప్రయాణించింది. దేవుడిని కలిసేందుకు ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదండి. ఆయన మనలోనే ఉంటాడు. మనలోనే ఉంటాడు, మనతో ఉంటాడు. కనుక ఎక్కడికైనా ఏ సమయంలోనైనా మనం ఆయన పిలవచ్చు. ఇక్కడ మనం ఉన్నాం అనుకో, మనం పిలవచ్చు, మన దగ్గరే ఉంటాడు. ఒక జ్ఞానం కలిగిన స్త్రీగా తన కన్నీరు ఎవ్వరు తుడవలేరని, తన సమస్య ఎవ్వరు తీర్చలేరని ఈ హన్నాకు తెలుసండి. ప్రజల ముందు ఏడవటం ఎందుకు, నిరుపయోగం అని ఆమెకు తెలుసు. అందుకే ఆమె దేవుని సన్నిధిలోనికి వెళ్ళి బహుగా ఏడ్చింది. పిల్లల లేక అవమానపడుతున్నారా? దుఃఖంతో హింసింపబడుతున్నారా? అటువంటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీ ఎవరైనా ఈ భాగాన్ని మీరు చదువుతున్నారా? మీరందరికీ అన్న ఒక మాదిరిగా ఉంది. దుఃఖ సమయంలో హన్న ఏం చేసింది? ఆమె తన హృదయాన్నంతా యెహోవా ఎదుట కుమ్మరించింది. అలాగే ఆమె పెదవులు మాత్రము కదులుతున్నాయి.
ఆమె స్వరము వినబడకు ఉండెను కనుక ఆమె ఏలి మొత్తురాలై ఉందనుకుంటాడు పాపం. అందుకు ఏలి ఆమెతో, ఎంతవరకు నీవు మొత్తురాలై ఉంటావు? నీవు ద్రాక్ష రసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్తాడు. అయితే దానికి జవాబుగా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యపానమునైనను చేయలేదు గాని నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నానని చెప్పిందంటండి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. 1 సమూయేలు 16:7 మనం చూస్తాం. మన దేవుడు న్యాయ తీర్పరి అయిన మన దేవుడు న్యాయ తీర్పరి అయిన దేవుడు అంటండి. ఆయన మనల్ని అర్థం చేసుకునేవాడు గనుక, మనము చూసుకునేవాడు గనుక, మన పక్షంగా ఉండి మనలను లేవనెత్తేవాడు కనుక ఆయనకు మనం ఎన్ని వందనాలు చెల్లించాలి. నేను నా హృదయాన్ని ఆత్మను కుమ్మరించుతున్నాను అనే పద సముదాయము నాకు చాలా ఇష్టం. ప్రతి స్త్రీ ఇలాగే చేయి. సమస్య తల ఎత్తినప్పుడంట క్షయమగు మనుష్యుల ఎదుట కాక అక్షయుడగు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఎదుట హృదయాన్నంతా కుమ్మరిస్తారు. మహానవులకు పరిమితులుంటాయి కానీ సర్వశక్తుడైన దేవుడు అపరిమితుడు కనుక దుఃఖము విచారము మీ హృదయం నిండా ఉంటే దేవుని ఎదుటికి వెళ్ళి సమస్తాన్ని ఆయనతో మనం చెప్పుకోవాలి. విలాప వాక్యములు 2:18-19 నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుమని చెప్తుంది. ఇలా చేయటం మనందరం నేర్చుకోవాలి. నేనైనా మన ఇంట్లో వాళ్ళైనా స్నేహితులైనా తల్లిదండ్రుల ఎదుట గాని అసలు ఏడవకూడదు. సమస్య తల ఎత్తినప్పుడంట మన దేవుని దగ్గరకు వెళ్ళి ఆయనతో మనం అంతా చెప్పుకోవాలంట. నా కన్నీరంతా తుడిచివేయగలవాడు ఆయన మాత్రమే అని మనందరము తెలుసుకోవాలంట. ఆయన మాత్రమే మన సమస్యలను తీర్చేవాడు. నీ పిల్లల కొరకు, రక్షింపబడని నీ భర్త కొరకు దేవుని దగ్గర మనం అందరము మొరపెట్టాలి. నీ భర్త రక్షింపబడకపోతే నీవేం చేయాలి? 1 పేతురు 3:1-6 మనం చదివితే, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి యుండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఆమె భర్తతో పోట్లాడే ఒక సహోదరు ఉంది ఇక్కడ మనం చూస్తే. నాతో పాటు చర్చికి రాకపోతే నేను నీ కాళ్ళు చేతులు కట్టి చర్చికి తీసుకెళ్తానని చెప్పేదంట భర్తతో. ఆయనకి ఏ మాత్రం బుద్ధి లేని పని. ఇటువంటి చర్య పురుషుని ఇంకా కఠినపరుస్తుంది. చెడు మార్గాల్లోకి కొనసాగించేటట్టు చేస్తుంది. అందుకని ఈ ఈ రోజు వరకు రక్షింపబడలేదు, అతను ఇంకా తాగుతూనే ఉంటాడు. తన భర్త ఎడల ఆమె ప్రవర్తన బాగా లేనిదిగా చెబుతూ ఈ వాక్య భాగాన్ని ఆమెకు మనము చూపెట్టాలి. నా భర్త రక్షింపబడక మునుపు త్రాగి రాత్రులు చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. దేవుని సన్నిధిలో నేను ఏడ్చేదాన్ని. నమ్మదగిన దేవుడు నా భర్తను సంపూర్తిగా మార్చాడు. ఇప్పుడు ఆయనకు ఏ మాత్రము సమయము దొరికినా ప్రార్థనా గదిలోనికి వెళతారు. యెహోవా వలె ఇప్పుడు మేము మా పిల్లలు దేవుని సేవ చేస్తూ ఉన్నాం. నా భర్త నన్ను ప్రేమించవలసిన అంతగా ప్రేమించలేదని
చాలా సార్లు అనుకున్నాను. ఈ విషయంతో నా భర్తతో చెప్పటానికి బదులు దేవుని సన్నిధికి వెళ్ళి తీసుకెళ్లేదాన్ని. ఆయన నన్ను ప్రేమించి గౌరవించేవాడు, కానీ దాన్ని నాకు కనపరిచేవాడు కాదు. ఈ విషయం దేవునితో చెప్పినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఒకరోజు ఆయన తన ప్రార్థనా గది నుండి ప్రకాశమానమైన ముఖంతో బయటికి వచ్చి నన్ను కౌగిలించుకొని, నిన్ను ఎక్కువ ప్రేమించమని దేవుడు నాకు చెప్పాడు అని చెప్పాడు. నేను చెప్పలేనంత ఆనందంతో, ప్రియ ప్రభువా నీకు ఎన్ని వందనాలయ్యా, నీవెంత మంచివాడివి, నా జీవితంలో చిన్న విషయాన్ని కూడా నీవు ఎంతగా పట్టించుకుంటావు, నీవు నా జీవితంలో నీ ప్రేమను విశ్వాసమును రుజువుపరుచుకున్నందుకు నీకు ఎన్ని వందనాలని మనందరం దేవునికి వందనాలు చెప్తాం. దేవుడు సమస్యలు తీర్చే దేవుడు అండి మన దేవుడు. నీవెవరిని మార్చలేవు, కానీ దేవుడు మాత్రమే మార్చగలండి. నీ సమస్యలన్నీ ఆయనకు చెప్పు. నీళ్ల వలె ఆయన నీ ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించు. అప్పుడు అన్న దేవుడు కన్నీటినంతటిని తుడిచివేస్తాడు. అసలు ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే మన పరలోకపు తండ్రితో మాట్లాడటం. ఎంతో మంది క్రైస్తవులు వారి ప్రార్థనల ద్వారా అందరినీ ఆకట్టుకోవాలని అనుకుంటారండి. వారు ఎవరికి అర్థం కాని అలంకారయుక్తమైన ఉన్నత పదజాలను ఉపయోగిస్తారు. కానీ ఆ ప్రార్థనలన్నీ నిష్ప్రయోజనమే. కొంతమంది ఎప్పుడు ఒకే ప్రార్థన మరలా మరలా చేస్తుంటారు. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 6:7-8లో, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడవద్దు, తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. మీరు వారు వలె ఉండకండి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేమో ఆయనకు తెలుసని చెప్పారు. కొందరు వారి ప్రార్థనలో సువార్త బోధిస్తూ ఉంటారు. ఇంకొందరేమో బైబిల్ నుండి దేవుని వాక్యాలు బోధించే వారిని ఎందరినో మనం చూస్తాం. వాక్యాలు బోధించేవారు. మన ప్రార్థన అంట హృదయాంత రంగం నుండి రావాలంటండి. మన హృదయం నుంచి రావాలి. ప్రార్థన మన పరలోకపు తండ్రితో మాట్లాడేదిగా ఉండాలి. మనం చేసే ప్రార్థన దేవుడు మన భాషకు లేక జ్ఞాపక శక్తి ముద్రైపోడండి. కానీ మన వైఖరిని బట్టి, ఆయనతో మనకున్న సాహిత్యాన్ని బట్టి ఇష్టపడతారు. సాన్నిధ్యాన్ని బట్టి, మన హృదయాన్ని బట్టి ఆయనను అంచనా వేస్తాం. మనం చిన్న పిల్లల వంటి విశ్వాసంతో నమ్మకంతో దేవుని దగ్గరకు రావాలని ఆయన కోరుకుంటాడు. ప్రార్థనా సమయంలో కొందరిని హృదయము మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. వారి పెదవులు మాత్రము ప్రార్థిస్తూనే ఉంటాయి. మనం ప్రార్థించేటప్పుడు కొన్నిసార్లు మన మనస్సు దూర ప్రాంతాలకు, అనగా అమెరికో ఆస్ట్రేలియా వెళతా ఉంటుంది. అటువంటి ప్రార్థన కరుణాపీఠాన్ని చేరదండి. మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రార్థన గోడలు, తలుపులు, కిటికీలు రూపు తాకి తిరిగి మన దగ్గరికే వస్తాయి. కానీ నీవు చిన్న పిల్లల వంటి విశ్వాసముతో పరిసర ప్రాంతాలను మరిచిపోయే విధంగా ప్రార్థించినప్పుడు నీ జవాబు ఇస్తాడు దేవుడు. మన పరలోకపు తండ్రి వాత్సల్యత కలిగిన దేవుడు అండి. కనుక ఆయన మన ప్రేమ ఆయనకు కావాలి. మన పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన దేవుడు. నీ సంపూర్ణ ప్రేమ ఆయనకు కావాలని కోరుకుంటాడు. నీ సంపూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడు అనే యెహోవాను ప్రేమింపవలనని క్రీస్తు వార్త 22:30లో ఆయన నిన్ను కోరుతున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక నీవు నమ్మదగిన వాడిగా ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుతున్నాడండి. మన పరిశుద్ధుడైన దేవుడు కనుక నీవు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన సన్నిధికి రావాలని కోరుతున్నాడు. నీ సృష్టికర్త పట్ల నీకున్న ప్రేమ, వాత్సల్యత నీ ప్రార్థన ద్వారా, స్తుతించుట ద్వారా, ఆరాధించుట ద్వారా వ్యక్తపరచబడాలి.
ఆయన చేసిన దాన్ని బట్టి కాక ఆయన ఏమయ్యన్నారు దానిని బట్టి మనందరము ఆరాధించాలి. ప్రార్థన అంటే మన పరలోకపు తండ్రి సన్నిధిని వెతకటండి. ఇక్కడ మనం అందరం ఇక్కడ కూర్చున్నాం అనుకో, మన పరలోకపు తండ్రి సన్నిధి వెతకటం. 2వ దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని చేసి నన్ను వెతకి తన చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానని దేవుడు చెబుతున్నాడండి. దేవుడు ప్రతి వాగ్దానము షరతులతో కూడిందండి. దైవాక్యములో మనం 3 షరతులు నెరవేరిస్తే దేవుడు మనకు 3 కార్యాలు చేస్తాడు. దేవుని ప్రజలుగా మనలను మనం తప్పక తగ్గించుకోవాలి. తరువాత మనందరము ఆయనను వెతకాలి. 3వదిగా ఆయన మనలను చెడు మార్గము నుండి మరలి ప్రార్థించాలి. అప్పుడు దేవుడంట ఆకాశము నుండి మన ప్రార్థన విని మన పాపములు క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. చాలా మంది క్రైస్తవులు వచ్చి చెప్పేమిటంటే దేవుని ముఖాన్ని వెతకటానికి బోధులు దేవుని హస్తాన్ని వెతుకుతాడు నాకేమిస్తాడా అని. యేసు ప్రభు తన శిష్యులతో మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి. కొంతమంది దేవుని దగ్గరకు పెద్ద లిస్ట్ తీసుకెళ్తారు. ఓ దేవా నాకు ఒక స్కూటర్ ఇవ్వయ్యా, లేకపోతే ఒక ఇల్లు ఇవ్వు, కారు ఇవ్వు, కంప్యూటర్ ఇవ్వు, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లల్ని దీవించు, ఏసునామములో ప్రార్థిస్తున్నానని చేస్తారు. ఇది స్వార్థ ప్రార్థన. ఇది దేవుని సన్నిధికి వెదికే ప్రార్థన కాదండి. మనం ఆయన చిత్త ప్రకారం మనం ఏది అడిగినా ఆయన మనవి ఆలకిస్తాడు అని మనకు బైబిల్ చెబుతుందండి. 1 యోహాను 5:14 ఆయన చిత్తం ఏమిటంటే తండ్రి నీ రాజ్యము వచ్చుగాక అని చెప్పడంలో ఆయనను మరియు ఆయన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే మిగతా అవన్నీ వాటంతటి అవే మనల్ని వెంబడిస్తాయి. దేవుడు మోషేతో అన్నింటిలోనూ అనగా పంటలో గాని పశువుల్లో గాని మనుషుల్లో గాని ఉత్తమ ఫలాన్ని ఆయనకు అర్పించాలని అడిగినది. అలాగే ఉత్తమమైన వాటి విషయంలో ప్రాధాన్యతను ఎలా ఇవ్వాలో మార్తకు జ్ఞాపకం చేశారు. మొట్టమొదటిది మరియు శ్రేష్టమైనది దేవునికి చెందాలి. యేసు ప్రభు మరియను మెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆమె ఒకే ఒకటి మరియు శ్రేష్టమైనది అనగా ఆయన సన్నిధిని ఆయన మాటను ఎన్నుకొందంటండి. ఆమెకు ఒకటే ఒకటి అవసరమైంది. ఆమె నుండి తీసివేయబడదని మంచి భాగాన్నే మరి ఎన్నుకొంద లోక 10:40 కీర్తన 27:4 దావీదు అంటాడు యెహోవా యొద్ద ఒక నాడు బసమ అడిగాను దాన్ని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసించుకోతున్నాను అని అని చెప్తాడు. అయితే మనం అదే ఎలా ప్రార్థిద్దాం? దేవుని ముఖాన్ని వెతకడంలో దావీదు కంట ఎంత ప్రేమో. మళ్ళా దావీదంట కీర్తన 63:1-2 దేవా నా దేవుడవు నీవేనయ్యా, వేకువనే నిన్ను వెతుకుతాను, నీ బలము ప్రభావము చూడవలనని నా పరిశుద్ధాలయం నందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెడుతున్నానయ్యా. నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుతుంది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషిస్తున్నదని దావీదు చెప్తాడు. దావీదు ఈ మాటలు పెదవులతో చెప్పలేదండి. ఈ స్థుతులన్నీ ఆయన హృదయంలో నుంచి వచ్చాయి. ఆహా దావీదుకు అతని సృష్టికర్త అంటే ఎంత అన్యోన్య సహవాసం ఉందో కదా. దేవుడు దావీదును నా ఇష్టానుసారుడు అని పిలిచినందుకు మనం ఏమీ ఆశ్చర్యపడలేదు. అపొస్తలుల కార్యములు 13:22 పై దృష్టాంతములను బట్టి ప్రభు మనల నుండి
ప్రథమమైన దాన్ని కోరుతున్నాడు. మనకు అర్థం అవుతుంది. నీ నుండి శ్రేష్టమైనది ఆయనకు కావాలి. దావీదు చేసినట్టు ఒకే ఒక్కటి నీవు వెతకాలని కోరుతున్నాడు. కనుక ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని ముఖాన్ని వెతకటం సార్. ప్రార్థనలో ఆయన ముఖాన్ని నీవు వెతికినట్లయితే ఆయనకు చెందవలసిన ఆరాధనను ఆయనకు నీవు చెల్లించినట్లయితే మిగతావన్నీ నీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ప్రార్థన అంటే దేవుని మధుర స్వరము వినుట. వినటంలో మనం బలహీనులమని ఒప్పుకోవాల్సిందే. ఎప్పుడు మనమే మాట్లాడాలనుకుంటాం. దేవుణ్ణి మనతో మాట్లాడినవనే మాట్లాడు. ఆయన మన ప్రియమైన ప్రజలతో పంచుకోవటానికి ఆయన దగ్గర ఎన్నో గూఢమైన సంగతులు ఉన్నాయి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును అని కీర్తనలు 25:14. సమస్య ఏమిటంటే ఆయన మధురమైన మెల్లని స్వరానికి మనం చెవియొగటానికి ఇష్టపడడం. ఎన్నో కార్యక్రమాలను మరెన్నో సేవా విశేషాలను మనం వింటాం, కానీ దేవుని సన్నిధిలో మాత్రం కూర్చోటానికి అసలు సమయమే ఉండదు. ఊరక నిలుచుండి నేను దేవుడని తెలుసుకోండి అని సర్వశక్తుడైన దేవుడు చెప్తున్నాడు. అపోస్తలుడైన యోహాను స్థిరంగా శాంతంగా ఉన్నప్పుడంట పరలోక దర్శనాలు కలిగినాయి అంట. అతను ప్రపంచ కోలాహలమునకు, జన సందోహానికి, అన్ని విధములైన పనులకు దూరంగా ఉన్నాడు. కనుక అతను గొప్ప ప్రత్యక్షతలను బహుమానంగా పొందాడు. పరలోకం నుండి నీవు దర్శనాలు పొందాలనుకుంటే నీవు ప్రభువు వరకు కనిపెట్టాలి. ప్రభువు మనతో మాట్లాడమంటే నీతో నాతో మాట్లాడటం ఆయనకి ఎంత ఇష్టమో. ఈ ఉదయం మా కుటుంబ ప్రార్థన ఆయన సన్నిధిలో గడుపుతుండగా నా చెవులో ప్రభు తన ప్రేమ పలుకులు వినిపించాడని ప్రభు అనుకుంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని మనం ప్రశస్తమైన నా కుమార్తె, నేను కూడా నిన్నెంతో ప్రేమిస్తున్నానని ప్రభు చెబుతాడండి. ఆయన మరి మనం చెవి గలవాడు వినుగాక అని చెప్పాలి. పరిశుద్ధాత్ముడంట నీ చెవిలో చెప్పే మాటలు వినేందుకు మనం సిద్ధంగా ఉండాలి. మీరు ప్రార్థన చేయనప్పుడు దేవుని మాటలు వింటే మీకెంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మీతో పంచుకునేందుకు ఆయన దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయంట. ప్రార్థన అంటే మన పరలోకపు తండ్రితో నడవటం. ఆదాము అవ్వలు పతనం కాక మునుపు దేవుడితో మంచి సహవాసం కలిగి ఆయనతో కలిసి నడిచారు. ఒక తండ్రి తన పిల్లలతో మాట్లాడినట్టు దేవుడు వారితో మాట్లాడేవాడు. ప్రతిరోజు చల్లటి పూట ఏదేను వనములు ఆదాము అవ్వలు దేవునితో కలిసి నడిచేటప్పుడు ఎంతో ఆనందించేవారు. పరిశుద్ధతలో దేవునితో కలిసి నడవటం మరియు మాట్లాడటం కంటే అసలు మిన్నైంది మరొకటి ఉందా? నీవు గాని నేను గాని ఆయనతో నడిచేటప్పుడు మనంతట మనమే ఆయనతో మాట్లాడతాం మరియు ఆయన ముఖాన్ని మనం చూస్తాం. తన పిల్లలు సంపూర్తిగా ఆయనపై ఆధారపడాలని ప్రభువారు కోరుతున్నాడు. చిన్న పిల్లలకున్న విశ్వాసము వలె మనం సంపూర్ణంగా నమ్మాలి. ఆయన కోరుతున్నాడు మనందరం నమ్మాలని. నిత్యము ఆయన యందు నమ్మిక ఉంచితే మనకి ఎంత మంచిదో కదా. మనము దేవుని ఆజ్ఞలను శిరసావహించి విధేయతతో వాటిని అనుసరించి నడుచుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు మన కొరకు దాచిపెట్టి ఉన్నాయని ద్వితీయోపదేశ కాండము పదే పదే చెబుతున్నాయి. మన విధేయతతో నడుచుకుంటే అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబు ఇవ్వబడిన ఆశీర్వాదాలన్నీ యేసుక్రీస్తు ద్వారా మనవి ఉంటాయి. ఆయనతో నువ్వు ఎలా నడుస్తావు? దేవుని ఎదుట దేన మనసు కలిగి నడవాలంట, విశ్వాసంతో నడవాలంట, ఆత్మానుసారంగా నడవాలి, ఆయనతో ప్రేమ కలిగి ఉండాలి, వెలుగు సంబంధుల వలె నడవాలి.
జ్ఞానముతో నడవండి. ఆనోకు వలె దేవునితో నడవాలి. ఆనోకు దేవునితో నడిచాడు. దేవుడు అతన్ని తీసుకువెళ్ళిపోయాడు కనుక ఆనోకు ఇక లేడు. ఆనోకు భార్య పిల్లలు కొంతకాలం వెలికొండవచ్చు. అయితే ఆనోకు ఏందో దేవుడు ఆనందించాడు. కాబట్టి ఆయన ఆనోకు, నా కుమారుడా, ఇన్ని సంవత్సరాలు నీవు నాతో నడిచావు, ఇక చాలు, నా దగ్గరకు రా, ఇక నుండి నీతోనే నడుస్తానని ఆయన ఆనోకుతో చెప్పాడంట. కాబట్టి పరిశుద్ధత, ప్రేమ, విధేయత కలిగి ప్రభుతో మనము నడిచినట్లయితే నీకు మరియు నాకు కూడా ఇలాగే జరుగుతుందని మనం ఆలోచించుకోవాలండి. తప్పకుండా మనకి ఇలాగే జరుగుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు పరలోకమందున్న నా తండ్రితో నడవటం మనం అందరం నేర్చుకోవాలి. ఆయనతో ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి. తనలో తాను మాట్లాడుకుంటుంది. ఏమైంది ఆమె మాట్లాడుకుంటుంది, ఇంకేమైందో అని అనేకులు అనుకోవచ్చు. ఏం పర్వాలా, వారు అలాగే అనుకోని ఇది నా దేవునికి నాకు మధ్య జరిగేది. ప్రేమలో మన రక్షకుడైన దేవునితో మనం మాట్లాడాలి. నేను ఆయనతో, తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నేను నిన్ను ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. నా కొరకు మాత్రము సూర్యుని ప్రకాశింపజేసిన వందనాలు. నా కొరకు పక్షుల కిలకరావములను బట్టి, అందమైన చెట్లను బట్టి, మొక్కలను బట్టి, అందమైన పుష్పాలను బట్టి, ఈ ఈచుటకు నీవు పంపించే చల్లని పిల్ల గాలును బట్టి, నా కొరకు చేసిన వాటిని అన్నిటిని బట్టి, నీకు వందనాలను బట్టి నిన్ను కొనియాడుతున్నానయ్యా. నీవు నా ప్రియమైన తండ్రివి, నేను నీ ప్రియమైన బిడ్డను. నా తండ్రి నేను ప్రేమించబడుతున్నందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది. నీవు నీ బిడ్డగా అయినందుకు ఆనందాన్ని పట్టలేకపోతున్నాను. తండ్రి, నీవు ఎంతో మంచి దేవుడవు. నీ కృప నిరంతరము అనుదినము నూతనముగా నీకు వాత్సల్యము పుట్టుతున్నది. నీ కృప నన్ను విడిచిపోదు అని మనం అందరము ప్రార్థించాలండి. ఈ విధంగా మన పరలోకపు తండ్రితో మనం మాట్లాడుతూనే ఉండాలి. మన పరలోకపు తండ్రితో ఇలా మాట్లాడుతూ నడుస్తూ అందరూ ఇదంతా బుద్ధి లేదేమో అనుకోవచ్చు. తెలుగుకు వచ్చిన వార్త నశిస్తున్న వారికి వెలుతనము మనకి దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 మనం చూస్తాం. దేవుడు నాకు మధ్య జరిగేది ఏంటంటే, అందరు ఏమనుకోకపోయినా అసలు నేను పట్టించుకోను. ఏ విధంగానైనా సరే ఆయనకు ఇష్టరాలుగా ఉండాలని నాకు కోరిక. నీ ధ్యేయం కూడా అదేగా ఉండాలి. ప్రార్థన అంటే మనం అడగాలండి, వెతకాలి, మరియు తట్టాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెని అడిగినడలా అతను రాతినిచ్చునా, చేపనడిగిన పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలినిస్తాడా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియో మీ పిల్లలకు మంచి ఈవులు నిన్ను ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. దేవుని ప్రతి వాగ్దానము షరతులు కలిగి ఉంది. నీవు అడిగితే తప్పకుండా మనం పొందుతామండి. నీ వెదకితే మనకు దొరుకుతుంది. నీవు తట్టితే తలుపు తెరుచుకుంటుంది. దీన్ని బట్టి అడగకపోతే పొందలేవు, వెదకకపోతే దొరకదు, తట్టకపోతే నూతన తలుపులు తెరుచుకోవు. మీరున్న అడుగు అడుగనందున మీకేమి దొరకటలేదు కనుక అడుగుడి మీకు ఇయ్యబడును అని యేసు ప్రభువారు చెప్పాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 10:7 మనం చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు అని ప్రభువారు చెప్తాడు. ఎంత ప్రేమ కలిగిన రక్షకుడండి. మనం ఆయనను అడగాలని ఆయన కోరుతున్నాడు. మనం ఎలా ఆయన అడగాలి? మనం అంటే విశ్వాసంతో. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటినల్లా మేము పొంది ఉన్నాము అన్నాము.
అప్పుడు అవి మీకు అనుగ్రహించబడునని చెప్తాడండి. అన్న అడిగిందంట, పొందిందంట. ఎస్తేర్ అడిగింది, పొందింది. నెహెమ్యా అడిగాడు, పొందాడు. సొలొమోను అడిగాడు, పొందాడు. నీవు ఆయనను అడిగావా? మనం ఎప్పుడైనా ఆయన అడిగావా? మీరు అడుగుతూనే ఉండండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. మీరు జవాబు వచ్చే వరకు మనందరం అడగాలండి. కీర్తనకారుడు చెప్పినట్లు, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుతున్నాను. దాసుల కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టు చూసినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించును. ఆయన కన్నులు ఆయన తట్టు చూచుతున్నవి. కీర్తనలు 123:2, 1, 2. తర్వాత వెతకుట ఒక్కడ చెప్పి వెతకుట. పిల్లలు దావత మూతలు ఆడుకోవటం మనకు తెలుసు. అలాగే ఒకసారి మన పరలోక తండ్రి పిల్లలతో దావుడు మూతలు ఆడతారు. ఇది విశ్వాస పరీక్ష. మన ప్రార్థనకు వెంటనే జవాబు రానప్పుడు, ఓ దేవుడా నువ్వు ఎక్కడున్నావు, నన్ను మర్చిపోయావా అని అనుకుంటా. అటువంటి సమయంలో నేను ఏమాత్రం నేను విడువను, నేను ఎన్నడూ ఎడబాయను. వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రిల్ రాజుల పత్రిక 13:5. దేవుని ముఖాన్ని సన్నిధిని వెతకమని బైబిలే మనకు చూపుతుందండి. దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు, కనీసం తను ఓదార్చే వారు ఎవరు లేనప్పుడు అతను ఏం చేశాడు అనుకున్నారు? ప్రభువులో తనను తాను బలపరుచుకున్నాడు. నీవు నేను అలాగే చేయాలి. ఆలస్యాలు తృణీకరాలు కాదని జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ ప్రార్థనలన్నీ పరలోకపు పోస్ట్ ఆఫీస్ లో నమోదు చేయబడ్డాయి. వాటన్నిటికీ నీవు నిర్ణయించిన సమయంలో జవాబులు వస్తాయి. దేవుని పనులు ఎప్పుడు మనకు అగోచరంగా ఉంటాయి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు. కాబట్టి మనము తప్పుట, ఎవరైనా నెమ్మదిగా తలుపు పడితే నీకు వినపడకపోవచ్చు. ఆ వ్యక్తి తలుపు గట్టిగా కొట్టాడు అనుకో, నువ్వు తప్పక తెరిచి అతను అడిగింది ఇవ్వాలి. లూకా 18లోని విధవరాలి ప్రార్థన పట్టుదల వదలందండి. ఆమె న్యాయాధిపతి తలుపు కొడుతూనే ఉంది. అతడు విసికి ఆమె కోరికిచ్చాడు. బిచ్చగాళ్ళు ఏమాత్రం సిగ్గు లేకుండా భిక్షం ఎత్తుకోవడానికి ఎత్తుకుంటారు. వాళ్ళు పరలోక పద్ధతులు అనుసరిస్తారు. అంటే వారికి ఏదో ఒకటి దొరికేంత వరకు వెతుకుతూ వెతుకుతూ తడుతూ ఉంటారు. తన స్నేహితుని తలుపు తెరిచి రొట్టి ఇచ్చేంత వరకు అర్ధరాత్రి వరకు తలుపు పడతానే ఉంటారు. కాబట్టి మరి ఒక వికలాంగులు సహాయం కొరకు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తే ఒక సహాయం చేయాలి. కాబట్టి ప్రార్థన అంటే 100 సందులైన సందులలో నిలబట్టమంటండి. మన ప్రార్థనలు పక్కమరుపు తిరగవలసిన సమయం ఇదే. మనము కన్నీటితో ప్రార్థించాలి, మనము భారముతో ప్రార్థించాలి, మనము ప్రసవేదంతో ప్రార్థించాలి. మన దేవుని రాజ్యంపై ఉండాలి. మీరు ఆయన రాజ్యములో నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడినని యేసు ప్రభువు చెబుతాడు. మత్తయి సువార్త 6:33. అయితే ఎప్పుడు మన అవసరాల గురించి ప్రార్థించే బదులు ఒక కొత్త ప్రార్థన చేయటం నేర్చుకుందామా? ఓ దేవా, నీ వంటి తెలియని వారి ఎడల నీ కృప చూపించయ్యా. దయచేసి వారి పాపాన్ని క్షమించు, వారి స్వతంత్రపరిచే సత్యాన్ని వారు ఎరుగునట్లు సహాయం చేయి. వారి ఆత్మీయ నేత్రాలు పెరుగుతండి. మా దేశంలో, మా రాష్ట్రంలో, మా పట్టణంలో, మా గ్రామంలో నీ రాజ్యం వద్దుగా కానీ మన అందరం ప్రార్థన చేయాలండి. సొదొమ గొమొర్రాల కొరకు అబ్రహాము బద్దలైన సందులో నిలబడి విజ్ఞాపన చేశాడు. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలనుకున్నాడు. దానికంటే ముందు ఆయన స్నేహితుడైన అబ్రహాముకు ఈ రహస్యాన్ని చెప్పాలనుకున్నాడు. ఆదికాండము 18:17-33. మన ప్రధాన యాజకుడని యేసు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని 24 గంటలు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నదండి. మోషే ఇశ్రాయేలు కొరకు బద్దలైన సందులో నుండి నిలబడి వారి కొరకు, ఓ దేవా, నీకు ఇష్టమైతే నన్ను నాశనం చెయ్యి గాని ఈ ప్రజలను శిక్షించవద్దని చేశాడంటండి. నెహెమ్యా కూలిపోయిన యెరూషలేము గోడల నిమిత్తము ఎన్ని రోజులు ప్రార్థించాడు, మొరపెట్టాడు. నీవు అటువంటి ప్రార్థన నీ భారం ఉందా?
ఇరిమై ఏడ్చి ప్రార్థించాడండి. దేవుడు ప్రవక్తల అందరి హృదయాల్లో గొప్ప భారాన్ని ఉంచాడు. వారంతా ఓ దేవా నేను ఎక్కడ ఉన్నాను, బండలైన సందులో నిలబడి నేను సిద్ధంగా ఉన్నాను. యోబు ఏం ప్రార్థించాడు? తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. దాని ఫలితంగా యోబు నష్టపోయినదంతా తిరిగి ఇవ్వటమే కాక దానికి రెండంతలుగా ఆశీర్వదించాడు. ఎస్తేరు బండ సందులో నిలబడి ఆమె రాణి అయినప్పటికీ హాయిగా కూర్చోక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిందండి. తన ప్రార్థనకు జవాబు వచ్చింది. యెహెజ్కేలు హృదయంలో దేవుడు భారాన్ని ఉంచాడు. యెహెజ్కేలు 37 అధ్యాయం చదివితే దేవుడు ప్రవక్తలను ఎండిన ఎముకలున్న లోయలోనికి తీసుకెళ్ళి నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలన్నీ బ్రతుకుగలవా అని అడిగాడు. అప్పుడు యెహెజ్కేలు ప్రభువా యెహోవా అది నీకే తెలియనన్నాడు. అప్పుడు ఆయన ప్రవక్తతో ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను అన్నాడు. యెహెజ్కేలు ప్రవచింపగా వెంటనే జీవాత్మ వారిలోనికి వచ్చింది. వారు సజీవులై లేచి లెక్కింప శక్యముగానే మహా సైన్యముగా నిలిచారు. అదే విషయాన్ని మన హిందూ దేశంలో ఉన్న ఎండిన ఎముకలతో నిన్ను నన్ను ప్రవచనమెత్తి చెప్పమని దేవుడు చెబుతున్నాడండి. నీ చుట్టూ ప్రవక్తలంతా ఎండిన ఎముకలతో నీకు కనపడటం లేదా? వాటి విషయమై నువ్వేం చేయాలనుకుంటున్నావు? వాటిని చూసి కళ్ళు మూసుకుంటున్నావా? వారి పట్ల నిజమైన భారం ఉందా? వ్యాయామం కొరకు ఉదయకాలం లేచి సాయంకాలం వరకు నడిచి వెళ్ళేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నడిచేటప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చండి. కాబట్టి ప్రతి విశ్వాసి ఒక ప్రవక్త లేక ఒక ప్రవక్తి అని అర్థం. మనం పనిచేసే ప్రాంతంలో మరి బస్సులో ట్రైన్లో వెళ్ళేటప్పుడు అలాగే ఆఫీసులకు ఆసుపత్రికి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రవచించాలని ప్రభు వారు కోరుతున్నాడండి. మీ కొరకు నా కొరకు యేసు ప్రభు పెద్దలైన సొంతగా నిలబడ్డాడు కనుక మనం రక్షింపబడ్డాం. దేవుడు నీ హృదయంలో నశించిపోయే ఆత్మల పట్ల భారం పెట్టినట్టయితే నువ్వు ఒకటి చేయాలి. నీవు ఒక నోట్ బుక్ లేక డైరీ తీసుకొని నీ కుటుంబంలో బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు రక్షింపబడిన వారు ఎంత మంది ఉన్నారో వారందరి పేర్లు అందులో వ్రాయి వారు రక్షింపబడే వరకు ప్రార్థిస్తూనే ఉండు. నేను ఎందుకు చేస్తానంటే ఆత్మలను తప్ప మరేది మన పరలోకానికి తీసుకెళ్ళలేము. కనుక బండలైన సందులో నీవు నిలబడు. నీ అంత్య దినములలో ఇటువంటి ప్రార్థన నీవు చేయాలని ప్రభు మన అడుగుతున్నాడు. ఆ విధంగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించును కాక. ఆమె